దేవుని సహాయ నిమిత్తం చిన్న మాట ప్రార్థన చేసుకొని నేటికే దేవుడు మనకు సిద్ధం చేసిన వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ప్రార్థన. జీవం కలిగిన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, మీకే స్తుతులు స్తోత్రాలనైనా. ఉదయం నుంచి నాయన ఇప్పటి వరకు మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి మా పని పాటల్లో, ప్రయాణాల్లో, ఉద్యోగ వ్యాపారాల్లో తండ్రి మీ కృపను అనుగ్రహించి సాయంకాల దినమన మరి ఒకసారి నాయన మీ సన్నిధిలో మిమ్మల్ని తండ్రి అని పిలువుటకు, మా ప్రార్థన విజ్ఞాపనలు మీ పాద సన్నిధికి చేర్చటకు నాయన, మా జీవఫలంతో మిమ్మల్ని గానం చేయటకు, మా బ్రతుకు పుస్తకమైన బైబిల్లో నుంచి మరికొన్ని విషయాలు మేము ధ్యానించుకుంటకు, మాలో ఉన్న లోపాలను సరి చేసుకుంటకు, మీకు మరింత దగ్గర అవుటకు నాయన, మాకు ఏదైతే దిద్దుబాటు అవసరమైనదో నాయన ఆ విషయాల్లో తండ్రి మేము మెలకువ కలిగి మా మనునెత్తలు వెలిగించబడిన వారిమైన ఆయన వాక్యపై వెలుగులో మా ప్రతి లోపాన్ని గుర్తించి సరి చేసుకుంటూ కృపను అనుగ్రహించమని మీ సన్నిధికి వచ్చిన మీ పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు తండ్రి. దీనికోసం ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రయాసపడుతున్న మీ పిల్లలందరినీ బట్టి స్థుతులు స్తోత్రాలనైనా. మహోన్నతుడు అల్పుడైన నాకు మీ పిల్లలతోనైనా మీ మాటలు పంచుకోవడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ, మహోన్నతుడు ఈ కార్యక్రమం అంతా మీకు మహిమకరంగా, మా ఆత్మ రక్షణకరంగా మీరే దీవించి ఫలింప చేయమని మీ యొక్క ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన ఘనమైన నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు కూడా ఒక మంచి విషయాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం నుంచి 24వ వచనం వరకు చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం నుండి 24వ వచనం వరకు చదువుకుందాం. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కామకత్వమునకు అప్పగించుకొనిరి. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారైన ఎడల మీరలాగూ క్రీస్తుని నేర్చుకున్నవారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపో మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకొనవలెను. ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, చదవబడిన వాక్య భాగంలో ఒకసారి మనం ఆలోచిస్తే అన్ని జనులతో మాట్లాడుతున్న మాట అంటే మనం కూడా అన్ని జనులమే తెలుసు మనందరికీ. ఆ 12 మంది, ఆ 12 గోత్రకర్తలు కాకుండా మిగిలిన వారందరూ కూడా అన్ని జనులే. వారిలో మనం కూడా ఉన్నాము. అయితే కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు మీకు సాక్ష్యం ఇస్తున్నాను అంటున్నాడు. అంటే ఎవరితో మాట్లాడుతున్నారు? అన్ని జనుల నుంచి దేవుని పిల్లలుగా చేయబడిన వారితో మాట్లాడుతున్న మాట. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదు. ఎందుకంటే మీరు వారిలో నుంచి ప్రత్యేకించబడిన వారు కాబట్టి మీరు వారు నడుచుకున్నట్లు నడుచుకొనవలదని చెప్తున్నాడు. ఎందుకు వారిలాగా మీరు నడుచుకోవద్దంటే, వారు ఎలాంటి వారు అంటే, అన్ని జనులు ఎలాంటి వారంటే, వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. ఎందుకు మీరు అన్ని జనులాగా నడుచుకోవద్దు అంటున్నారంటే, ఇదిగో వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములోంచి వేరు చేయబడ్డారు. అంటే దేవుడు మనల్ని తన జీవానికి హక్కుదారులను చేస్తే, మనమే అయితే మన హృదయం నుండి అంధకారం నింపుకొని దాని ద్వారా జ్ఞానులమని చెప్పుకుంటూ అజ్ఞానులుగా బ్రతుకుతూ దేవుని వలన కలుగు జీవములో నుంచి మనమే వేరుపరుచుకుంటున్నాం. మీకు లాస్ట్ టైం నేను వాక్యాన్ని మీతో పంచుకున్నప్పుడు, ఇదిగో మీ మార్గము సరైనది కాదు,
అందుకే మేము వేరే మార్గంలో నడుస్తున్నామని ఇలాంటి వారే మాట్లాడతారు. వారైతే అంధకారమైన మనసు గలవారే తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానం వలన దేవుళ్ళ నుంచి వారు వేరు చేయబడుతున్నారు. ఇలా దేవుళ్ళ నుంచి ఎలా వేరు చేయబడుతున్నారు? ఇది వారికి ఉన్న అజ్ఞానం చేత. కాబట్టి అందుకోసమే మీరు అలా ఉండొద్దని చెప్తుంది వారికి. వారు ఎలాంటి వారంటే వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రత, అసలు దేవుడికి అసహ్యమైనదే అపవిత్రత. ఆయన పాపాన్ని అసహించుకుంటాడు. అట్లాంటిది వారు నానా విధమైన అపవిత్రతతోనూ అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకతమునకు అప్పగించుకుంటున్నారంట. సో కాబట్టి మీరు అలా అన్ని జనులాగా నడుచుకొనవద్దని వాక్యం మనకి తెలియజేస్తుంది. అయితే ఎవరితో మాట్లాడుతున్న ఈ మాట? అయితే మీరు అంటే ఎవరితోనైతే మీరు అలా ఉండొద్దని చెప్తుందో వాక్యం, అంటే మనతోటి క్రీస్తు ప్రభు రక్తంలో పాపాలు కడుక్కున్న వారితోటి. ఇంకా ఈ విషయంలో లోకస్తుల్లాగా అన్ని జనులాగా బ్రతుకుతున్న వారు ఒకవేళ ఈ వాక్యం వింటున్న వారిలో ఉన్నట్లయితే దాని విషయంలో త్వరగా మీరు దేవునికి మహాకృప చేత బాప్తిసం పొంది దేవుని రాజ్యంలో అడుగు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మీరు యేసును గూర్చి విని, అంటే యేసును గురించి ఎవరైతే విన్నారో వారు ఇలా అన్ని జనుల్లాగా ఉండొద్దని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకు అన్ని జనుల్లాగా ఉండొద్దంటే వారు ఇలా అంధకారంగా ఉన్నారు. వారి హృదయం అంతా అంధకారం అయిపోయింది. వారి మనోనేత్రాలన్నీ కూడా అంధకారం చీకట్లో ఉన్నాయి. కాబట్టి వారికి దేవుడు ఎవరో తెలియదు. వాళ్ళ జ్ఞానం అనుకుంటూ అజ్ఞానము వలన దేవుళ్ళ నుంచి వేరు చేయబడుతున్నారు. కాబట్టి వారు నానా విధమైన అపవిత్రతతో అత్యాశతో తమను తామే కాముకత్వమునకు అప్పుకొచ్చుకుంటున్నారు. కాబట్టి అలా మీరు ఉండొద్దు. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారైన ఎడల, జాగ్రత్తగా అర్థం చేసుకుందామండి. ఈరోజు మన పాఠం పేరు కూడా ఇదే, ఉన్నది ఉన్నట్టుగా ఉపదేశించబడిన వారైన ఎడల. ఉన్నది ఉన్నట్టుగా ఉపదేశించబడిన వారైన ఎడల, ఇది మన పాఠం పేరు. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఒకవేళ మీరు వింటే, ఉపదేశించబడి ఉంటే, మీరు అర్థం చేసుకుంటే, అలాగనే మీరు బోధిస్తే, అప్పుడు పరిస్థితులు ఎలా మారిపోతాయి అంటే క్రీస్తునందు సత్యం అంటే ఏంటో తెలుసుకొని ఉన్నది ఉన్నట్టుగా బోధించబడిన వారమైతే మన పరిస్థితులు ఎలా మారిపోతాయి అంటే మునుపటి ప్రవర్తన విషయంలోనైతే, అంటే ఉన్నది ఉన్నట్టుగా ఎవరైతే బోధించబడతారో, ఉన్నది ఉన్నట్టుగా ఎవరైతే వింటారో వారి పరిస్థితి ఎలా మారిపోతుందంటే మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావం వదులుకొని, ఉన్నది ఉన్నట్టుగా వింటే పరిస్థితి ఎలా మారిపోతుందంటే మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకుంటాం. మన ప్రాచీన స్వభావాన్ని వదులుకుంటాం. ఉన్నది ఉన్నట్టుగా సత్యం అనేది క్రీస్తుని గురించి ఉన్నది ఉన్నట్టుగా మనకి ఉపదేశించబడితే జరిగే మొట్టమొదటి మేలు ఏంటంటే మన ప్రాచీన స్వభావాన్ని వదులుకుంటాం. ప్రాచీన స్వభావాన్ని వదులుకోకపోతే పరిస్థితి ఎలా ఉంటది? ఇదిగో మనం అందరం కూడా దురాశల వలన చెడిపోయిన మన ప్రాచీన స్వభావం. మన ప్రాచీన స్వభావం ఎలా ఉంటదండి? మన దురాశ ఎంత భయంకరమైనది! దురాశ వలన కలిగే పరిస్థితులు ఎలా ఉంటాయి? మన ప్రాచీన స్వభావం ఎలాంటిదంటే యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీరు మీ తండ్రి దురాశలను నెరవేర్చబోచున్నాడు. వీడెప్పుడు మనకు తండ్రి అయ్యాడండి? ఎవరైతే ఆశను వదిలేసి దురాశ వెంట పరిగెడుతూ ఉంటారో వారందరూ కూడా పరలోకపు తండ్రిని పక్కన పెట్టేసి అపవాదిని తండ్రిని చేసుకున్నారు. మనం పరిస్థితి కూడా అంతే. ఒకప్పుడు అన్ని జనులుగా ఉన్నప్పుడు మన పరిస్థితి కూడా అదే. ఎప్పుడైతే క్రీస్తునందు సత్యం అనేది ఉన్నది ఉన్నట్టుగా మనకు బోధించబడుతుందో ఆ బోధన అంగీకరిస్తామో అప్పుడు మన స్వభావం ఎలా మారిపోతుందంటే మునుపటి ప్రాచీన స్వభావాన్ని వదిలేసుకుంటాం. ఒకవేళ మునుపటి ప్రాచీన స్వభావాన్ని వదులు కాకపోతే మన పరిస్థితి ఏంటి? ఇదిగో ఇక్కడ 8:44 చెబుతున్న మాట, మీరు
మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చుకూర్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు అంటే సత్యమందు నిలిచిన వాడు కాడు. సత్యమందు నిలిచిన వాడు కాడు కాబట్టి వాడి యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడు. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. కానీ ఇక్కడ ఇందాక మనం చదువుకున్న ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో, అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందు సత్యము ఉన్నది ఉన్నట్టుగా బోధించబడితే మన ప్రాచీన స్వభావాన్ని వదులుకుంటాం. క్రీస్తునందు సత్యం అనేది ఉన్నది ఉన్నట్టుగా మనకి బోధించబడకపోతే ఇదిగో మనం అపవాది సంబంధులుగా ఉండి అపవాది యొక్క దురాశలు నెరవేర్చుకూర్చుంటూ అబద్ధం ఆడేటప్పుడు అపవాది ఎలాగైతే తన స్వభావం అనుసరించి అబద్ధం ఆడతాడు, అబద్ధం ఆడేటప్పుడు వాడు తన స్వభావం అనుసరించే మాట్లాడతాడు. వాడు అబద్ధమునకు జనకుడు, అబద్ధానికి తండ్రి. అంటే ఎవరైతే అబద్ధాలు ఆడతారో అర్థం చేసుకుందామండి. చిన్న అబద్ధం పెద్ద అబద్ధం పక్కన పెట్టండి. అబద్ధమా సత్యమా? అబద్ధం ఆడామంటే మనము సృష్టికర్త అయిన దేవుణ్ణి మాకు తండ్రి కాదు, ఇదిగో అపవాదే మా తండ్రి అని చెబుతున్నట్టు. ఒకవేళ ఉన్నది ఉన్నట్టుగా మనకు బోధించబడితే చిన్నదైన పెద్దదైన అబద్ధం ఆడం, అది మన ప్రాచీన స్వభావాన్ని వదిలేసుకుంటాం. అర్థమవుతుందండి? చిన్నదా పెద్దదా, నేను అబద్ధం ఆడటం వల్ల ఎవరికి నష్టం జరిగింది పక్కన పెట్టేసేద్దాం. మనకి ఉన్నది ఉన్నట్టుగా క్రీస్తునందు సత్యం అనేది మనకు ఉన్నది ఉన్నట్టుగా బోధించబడితే మనం అబద్ధమే ఆడం. ఒకప్పుడు అబద్ధాలు ఆడేవాళ్ళు, దురాశలు నెరవేర్చుకోవటం కోసం పరిగెత్తేవాళ్ళు. కానీ ఎప్పుడైతే క్రీస్తునందు సత్యం అనేది ఉన్నది ఉన్నట్టుగా మనకు బోధించబడుతుందో మనము ఆటోమేటిక్గా తెలియకుండానే మన ప్రాచీన స్వభావాన్ని వదిలేస్తాం. ఇంకా దురాశ వల్ల ఎంత ప్రమాదం జరుగుతుందండి? దురాశ వలన ఎంత ప్రమాదం జరుగుతుంది? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో దురాశ అనేది ఎంత ప్రమాదకరమై చూడండి. దురాశ గర్భము ధరించి పాపమును కనుక పాపం పరిపక్వమై మరణమును కను. దురాశ అనేది చిన్నగానే ప్రారంభమవుతుంది. అబద్ధం అనేది చిన్నగానే ప్రారంభమవుతుంది. ఆ దురాశ కాస్త ఎలా మారిపోతుందంటే, దురాశ గర్భమును ధరించి తల్లి కడుపులో ఒక బిడ్డ ఎలా ఎదుగుతూ వస్తాడో నవమాసాలు, అలా మనలో పాపం కూడా అలా ఎదుగుతూ వస్తుంది. దానికి బీజం దురాశ అయిపోతుంది. కాబట్టి ఉన్నది క్రీస్తునందు ఉన్నది ఉన్నట్టుగా ఎవరికైతే బోధించబడుతుందో, ఇంతకీ క్రీస్తునందు ఏముంది? ఎఫెసీ పత్రికలోకి రండి. అదే మన మూలపాఠం. ఎఫెసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనంలో, అయితే మీరు క్రీస్తును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగా బోధించబడితే. క్రీస్తునందు ఉన్నది ఉన్నట్టుగా, అసలు క్రీస్తునందు ఏమున్నది? దురాశ లేదు, అబద్ధము లేదు, ఇవేవీ లేవు. అది మనకు బోధించబడితే మనం ఏం చేస్తామంటే 23వ వచనములో 22వ వచనములో, మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకుంటాం. మన ప్రాచీన స్వభావాన్ని వదులుకుంటాం మనం. ఎందుకంటే మన ప్రాచీన స్వభావం అంత భయంకరమైంది ఒకప్పుడు. ఆ ప్రాచీన స్వభావం ఒకవేళ మనం వదిలేసుకుందామని అనుకున్నా కూడా అంత ఈజీగా పోయేది కాదండి. ఈ ప్రాచీన స్వభావం అనేది ఎంత భయంకరంగా ఉంటుందో ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో, మీరు వాటిని చేయించు. మన ప్రాచీన స్వభావం అంటే క్రీస్తు దగ్గరకు రాకముందు, క్రీస్తునందు సత్యం అనేది ఉన్నది ఉన్నట్టుగా మనకు బోధించబడక ముందు మన పరిస్థితి ఏంటండి? ఇదిగో, మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. క్రీస్తులోకి రాకముందు మనము ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకున్నాం. పెద్దలు పెట్టిన కట్టుబాట్లు వీటిలో నడుచుకున్నాం. మానవులు కల్పించిన పద్ధతుల్లో నడుచుకున్నాం. అందుకే మునుపు నడుచుకుంటురి వారితో కలిసి, అంటే లోకంలో ఉన్నప్పుడు మునుపు మన ప్రాచీన స్వభావం వారితో కలిసి మనమందరము శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధంగా దైవకృతకు పాత్రులమై ఉంటిమి. అదండి మన ప్రాచీన స్వభావం.
అంటే మన ప్రాచీన స్వభావం ఎలాంటిదంటే శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనొచ్చు కడమ వారి వల్లే, ఇశ్రాయేలీల వల్లే లేదా అన్యజనుల వల్లే మనము కూడా దేవుని ఉగ్రతకు పాత్రులం. దేవుని ఉగ్రత ఏ క్షణమైనా మన మీద దిగొచ్చు. కానీ ఎప్పుడైతే క్రీస్తునందు ఉన్నది ఉన్నట్టుగా మనకు బోధించబడిందో ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకోవటం మానేశాము, మన ప్రాచీన స్వభావాన్ని కూడా వదులుకున్నాం. చెబుతున్న నాలోనైనా వింటున్న మీలోనైనా ఇంకా మన ప్రాచీన స్వభావాన్ని వదులుకొనని వారు ఎవరైనా ఉన్నారేమో ఒకసారి వ్యక్తిగతంగా మన గురించి మనము ఆలోచన చేసుకున్నాము. ఈ ప్రపంచ ధర్మం చొప్పున మనం నడుచుకున్నంత కాలం ఎలా బ్రతికేవాళ్ళం అండి? ఒకసారి ఆలోచించండి. అది చాలా భయంకరమైన పరిస్థితి. ఈ ప్రాచీన స్వభావాన్ని వదులుకోవటం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఈ ప్రాచీన స్వభావం అనేది మనకి చిన్ననాటి నుంచి అలవాటు అయిపోయింది. పాపం చేయటం, అబద్ధం ఆడటం, మోసం చేయటం, నేరాలు చేయటం, సాడీలు చెప్పటం, నెపములు మోయటం, సాకులు చెప్పటం, పనికి తప్పించుకొని తిరగటం, ఇలా ఎన్నో కావచ్చు. ఇవన్నీ కూడా మన ప్రాచీన స్వభావం. అది చిన్ననాటి నుంచి మనకు అలవాటు అయిపోయింది. అది మన దైనందిన జీవితంలో ఒక భాగం అయిపోయింది. మరి ఎప్పుడైతే ఉన్నది ఉన్నట్టుగా క్రీస్తునందు సత్యం అనేది ఉన్నది ఉన్నట్టుగా మనకు బోధించబడినప్పుడు మన ప్రాచీన స్వభావం ఎలా వదిలిపెడతాం? అంత ఈజీనా వదిలేయటం అంటే? ఏదో లైట్ ఆన్ చేస్తే లైట్ వెలిగినట్టు, ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోయినట్టు అంత ఈజీగా మన ప్రాచీన స్వభావం మారిపోతుందా? మన స్వభావం మారిపోతుందంటే 100% మారదు. మరి ఎలా మన ప్రాచీన స్వభావం వదిలేస్తాం? ఇది ఎలా మనల్ని వెంటబడుతుందంటే, మనం ఇంట్లో పెంచుకుంటున్న ఒక కుక్కని దానివల్ల ఇంటికి ఏదైనా ప్రమాదం జరుగుతున్నప్పుడు, మనుషులు కరుస్తున్నప్పుడు ఒకసారి తీసుకెళ్లి దాన్ని దూరాన్ని వదిలేసి వస్తారు. మరలా ఇంటికి వస్తుంది. ఈసారి ఇంకా దూరాన్ని వదిలేస్తారు, మరలా వస్తుంది. ఇంకా దూరాన్ని వదిలేస్తారు. అది నెల రోజులైనా సరే, ఎన్ని రోజులైనా సరే తిరిగి ఖచ్చితంగా మన ఇంటికి వస్తుంది. అది చనిపోతే తప్ప. అది చనిపోకుండా ఉంటే ఖచ్చితంగా తిరిగి మన ఇంటికి వచ్చేస్తుంది. ఎందుకంటే అది అక్కడ నివసించిన స్థలం కాబట్టి. అలాగనే మరి ప్రాచీన స్వభావం ఎలా వదిలిపెడతాం మనం? క్రీస్తునందు ఉన్నది ఉన్నట్టుగా మనకు బోధించబడిన తర్వాత మన ప్రాచీన స్వభావాన్ని ఎలా వదిలేసుకుంటాం? ఎలా వదిలేసుకుంటామంటే దానికి కూడా పరిశుద్ధాత్ముడు మనకు ఒక మంచి విషయాన్ని రాయించాడండి. రోమపత్రిక 6వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనములో, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం, మన ప్రాచీన స్వభావం క్రీస్తునందు ఉన్నది ఉన్నట్టుగా మనకు బోధించబడిన తరువాత మరి మన ప్రాచీన స్వభావాన్ని ఎలా వదులుకుంటాం? ఎలా వదులుకుంటామంటే రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనములో, ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుంటకు పాప శరీరము నిరతకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడిన ఎరుగుదము. మన ప్రాచీన పురుషుడను, మన ఆంతర్య పురుషుడను మనము ఆయనతో కూడా, ప్రభువైన యేసుక్రీస్తు వారితో కూడా సిలువ వేశాం. ఎప్పుడైతే మన ప్రాచీన స్వభావాన్ని మనం సిలువ వేస్తామో అప్పటికి వెన్నటికీ రాడు. దూరాన విడిచి వచ్చిన కుక్క ఎలాగైతే తిరిగి మన ఇంటికి వస్తుందో, ఎందుకంటే మనం పెంచుకున్నాం, దాని మీద మనకున్న మమకారం లేదా మన మీద తనకున్న మమకారం, విశ్వాసంతో అది మన వెంట ఎంత దూరాన్ని వదిలేసినా వస్తుంది. కానీ అది చనిపోతే తిరిగి రాలేదు. అలాగనే మన ప్రాచీన స్వభావాన్ని కూడా మనం యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు సిలువ వేయకపోతే అది మనల్ని వెంటాడుతూనే ఉంటది, హచ్చి కుక్కలాగా. అది మన వెంట పడుతూనే ఉంటది. ఎన్ని సంవత్సరాలు గడిచినా, బాప్తీసం పొంది కొన్ని సంవత్సరాలైనా సరే మన ప్రాచీన స్వభావాన్ని, మన ప్రాచీన పురుషుడిని మనము సిలువ వేయకపోతే అది మన వెంట పడుతూనే ఉంటుంది. ఒకవేళ సిలువ వేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? సిలువ వేస్తే పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఆల్రెడీ ఒక ఆయన సిలువ వేసాడండి తన ప్రాచీన పురుషుణ్ణి. సిలువ వేస్తే పరిస్థితి ఎలా మారిపోయిందంటే, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనములో, ప్రాచీన పురుషుడిని, ప్రాచీన స్వభావాన్ని సిలువేసిన వారి పరిస్థితి ఎలా ఉందో చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనములో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను,
క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవిస్తున్నాను. తన ప్రాచీన పురుషుడిని సిలివేసిన వారి పరిస్థితి ఎలా ఉందండి? ఈయన నన్ను ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు? యేసుక్రీస్తు ప్రభు వారు తనని ఎంతగా ప్రేమించాడని అపోస్తలుడైన పౌలు గారు ఎరిగాడండి. తన స్థానంలో నిలబడి చనిపోయాడు. ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు. ప్రాణం పెట్టి ప్రేమించాడు. సో అది ఆయనకి ఉపదేశించబడింది. క్రీస్తునందు సత్యము ఉన్నది ఉన్నట్టుగా ఉపదేశించబడి వారైతే అంటే అర్థం ఏంటంటే, అసలు క్రీస్తులో ఏముంది? ఏముందని బోధించబడింది? క్రీస్తునందు ఏముందని బోధించబడింది? ఆయన ఒక పాపిని ఎంతగా ప్రేమిస్తాడో ఆ ప్రేమ అర్థం చేసుకున్నాడు పౌలు గారు. అందుకని ఆ ప్రేమ నన్ను ప్రేమించింది కాబట్టి నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి ఎంతగా ప్రేమించాడు? ప్రాణం పెట్టి ప్రేమించాడు. నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. పాపికి దేవుని నుండి బయలుదేరుతున్న ఆ ఉగ్రత ఏదైతే ఉందో ఆ ఉగ్రత పాపిగా నా మీద దిగాలి. ఆ దేవుని ఉగ్రతకు నేను బలైపోవాలి. కానీ నా స్థానంలో నా ప్రభు నిలబడి నన్ను విమోచించాడు కదా, అది దేవుని అందులో ఉన్నది ఉన్నట్టుగా బోధించబట్టమంటే, ఉపదేశించబట్టమంటే. ఆ ప్రేమను అర్థం చేసుకున్నాడు కాబట్టి, ఆ ప్రేమను రుచి చూచి ఎరిగాడు కాబట్టి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, తన్ను తాను దేవునికి అప్పగించుకోను కాబట్టి దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్ల జీవిస్తున్నాను. ఇక నేను బ్రతికుట క్రీస్తే, చావైతే లాభం. బ్రతికితే ప్రభు కోసమే బ్రతుకుతాను. ఇక నేను నా కోసం బ్రతకను, ఎందుకంటే ఆయన నా కోసం చనిపోయాడు. అలా బోధించబడింది కాబట్టి పౌలు గారికి ఆ క్రీస్తునందలి సత్యము ఏదైతే ఆయన అర్థం చేసుకున్నాడో దానికోసం ఆయన జీవించడానికి సిద్ధపడ్డాడు. అర్థమవుతుందండి ప్రియ దేవుని సంగమా? మనం కూడా అలా అర్థం చేసుకోవాలి. మన ప్రాచీన స్వభావాన్ని వదిలేయటం అంత ఈజీ కాదు. సేవకులు ప్రతి చోట మీరు పాపాన్ని విడిచిపెట్టండి, పాపాన్ని వదిలేయండి, పాపం ఉంటే దేవుని సన్నిధికి వెళ్ళలేరు, పాపాన్ని దేవుడు అసహించుకుంటాడు, పాపులు పరలోకానికి వెళ్ళరని ఈ నెత్తి నోరు మొత్తుకుంటూ సేవకులు చెబుతూనే ఉంటారు, తల్లిదండ్రులు చెబుతూనే ఉంటారు, భర్త చెబుతూనే ఉంటాడు, భార్య చెప్తూనే ఉంటది. ఇలా ఎన్ని చెప్పినా ఆ పాపాన్ని మనం వదిలేయటం లేదంటే ఏం జరిగిందంటే, మన ప్రాచీన పురుషుణ్ణి, ఆ పాపపు స్వభావాన్ని, ప్రాచీన స్వభావాన్ని మనం ఇంకా సిలువ వేయలేదు క్రీస్తుతో పాటు. ఒకవేళ క్రీస్తుతో పాటు మనం సిలువ వేసి ఉంటే, ఇదిగో అపోస్తలుడైన పౌలు గారు బాప్తీసానికి ముందు, బాప్తీసం తర్వాత ఆయన జీవితం ఎలా ఉందో మనకు తెలుసు. ఇదండి మొట్టమొదటి విషయం. ఏంటంటే ఇందాక మనం చదువుకున్న ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనములో, మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకుంటారు. రెండవ విషయం ఏంటంటే, మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై. చిత్తవృత్తి యందు నూతన పరచబడటం అంటే ఉన్నది ఉన్నట్టుగా క్రీస్తునందులున్న సత్యము మనకు ఉన్నది ఉన్నట్టుగా బోధించబడితే మన చిత్తవృత్తి యందు మనము నూతన పరచబడతాం. ఇంతకీ చిత్తవృత్తి యందు నూతన పరచబడటం అంటే ఏంటి? మన కుటుంబ పోషణ నిమిత్తం, మన సమాజంలో బ్రతకటం కోసం మనం చేస్తున్న ఏ పనినైనా నీకు నచ్చినట్టుగా చేయొచ్చు. అంటే న్యాయాన్ని అనుసరించి, ధర్మాన్ని అనుసరించి, అన్యాయంగా కాకుండా, అధర్మంగా కాకుండా నీ కుటుంబ పోషణ నిమిత్తం నీకు నచ్చిన పని ఏదైనా చేయొచ్చు. కానీ దాన్ని మానుకోమని దేవుడు చెప్పటం లేదు. నీ చిత్తవృత్తి యందు నూతన పరచబడటం అంటే నువ్వు కుటుంబ పోషణ నిమిత్తం చేస్తున్న పనిని మానుకోవటం కాదు, దాన్ని మార్చుకోవటం కాదు. నువ్వు పొలం పని చేయొచ్చు, లేదా మంచి ఆఫీసర్ అయి ఉండొచ్చు, లేదా కలెక్టర్ అయి ఉండొచ్చు, మంచి పోలీస్ ఆఫీసర్ అయి ఉండొచ్చు, లేదా గాంధీయన్ లాగా మిలిటరీలో జాబ్ చేస్తూ ఉండొచ్చు, లేదా చేతి వృత్తులు ఏదైనా చేస్తూ ఉండొచ్చు. కానీ దానిని నువ్వు మానేయమని కాదు, దాన్ని మార్చుకోమని కాదు. మరి దేని గురించి చెప్తున్నాడు? నీ చిత్తవృత్తి యందు నూతన పరచబడటం అంటే ఏంటి? ఒకసారి పేతురు గారితో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట చూద్దాం, అప్పుడు మనకు అర్థమవుతుంది ఈజీగా. మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము
23వ వచనం అండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనంలో, అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులని తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పాను. అంటే ఏది చిత్తవృత్తి అంటే? దేవుని సంగతులను ఆలోచించేది చిత్తవృత్తి. కానీ ఇక్కడ పేతురు గారు ఏం చేస్తున్నాడండి? ఉన్నది ఉన్నట్టుగా బోధించబడలేదు, దేవుని యొక్క సంకల్పం అర్థం కాలేదు. కాబట్టి పేతురు గారు ఏమంటున్నాడంటే 22వ వచనములో, పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభు, అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడను కలుగదని ఆయనను గద్దింపసాగను. అంటే పేతురు ఏం కోరుకుంటున్నాడండి? పేతురు గారికి ప్రభు యేసుక్రీస్తు వారి మీద ప్రేమ లేదా? సత్యాంత ప్రేమ అండి. నా ప్రభుకి అవమానం కలగకూడదు, నా ప్రభుకి ఎలాంటి దూషణ కలగకూడదు, నా ప్రభుకి అలాంటి ఘోరమైన మరణం రాకూడదని కోరుకుంటున్నాడు. కానీ దాన్ని ప్రభువారు ఏమైనా మెచ్చుకున్నాడా? మనకి దేవుని చిత్తం ఏంటో మనకు తెలియదు. కాబట్టి మనమైతే పేతురు గారి మీద భుజం మీద చేసి, అపా పేతురు, నువ్వు ఎంత బాగా అర్థం చేసుకున్నావు, అసలు నీలాగా నన్ను ఎవరు అర్థం చేసుకోలేదని పేతురు గారిని పొగిడేవాడు. కానీ సమస్తం ఎరిగిన ప్రభు యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? 23వ వచనంలో, సాతానా వెనుకకు పొమ్మంటున్నాడు. పొగిడిన పేతురు గారిని యేసు ప్రభు వారు సాతానా అంటున్నాడు, వెనుక పొమ్మంటున్నాడు. అంటే పేతురు గారు ఎలా ఆలోచిస్తున్నాడు? మనిషిలాగా ఆలోచిస్తున్నాడు. అదే కదా 23వ వచనంలో మనం చదివాం, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంచటం లేదు. మనుషుల సంగతులనే తలస్తే అది దేవుని చిత్తానికి వ్యతిరేకం. మనం ఏ పని చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ కార్యక్రమంలో పాల్గొన్నా అది దేవుని చిత్తమై ఉండాలి, అది దేవుని ఉద్దేశమై ఉండాలి, దేవుని సంకల్పాన్ని నెరవేర్చేదై ఉండాలి. మీరు 21వ వచనం చూస్తే ప్రభువారు మాట్లాడుతున్నారు అక్కడ శిష్యులతోటి. ఏమంటున్నాడంటే, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా, ఎప్పుడైతే ఈ విషయాలు చెప్తున్నాడో ప్రభువారు, వెంటనే అపవాది పేతురు గారిలోకి ఎంటర్ అయిపోయింది. పేతురు గారిలోకి అపవాది ఎంటర్ అయిపోయి ఏమంటున్నాడు? అపవాది యేసు ప్రభుని చేపట్టుకొని వెళ్ళిపోయింది, పక్కకు తీసుకెళ్ళిపోయింది. అపవాది తీసుకుపోయిందా, పేతురు గారు తీసుకెళ్ళిపోయాడా? బయటికి కనపడుతుందేమో పేతురు గారు, కానీ పేతురు గారు లోపట ఎవరున్నారు? అపవాది ఉంది. అందుకని 22వ వచనంలో పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభు, అది నీకు దూరం అవును కాక అంటున్నాడు. ఏమి జరగకూడదని కోరుకుంటున్నాడు? ప్రభు ఏం చెప్తున్నాడు? దేవుని సంకల్పం ఇలా రాయబడింది, దేవుని సంకల్పం ఇలా నెరవేర్చడానికి నేను వచ్చాను. ఇందుకోసమే ఒక గురువు గారి దగ్గర శిష్యుడు ఎలా నేర్చుకుంటాడో, ప్రతి ఉదయమున నేను తండ్రి అయిన దేవుని యొద్ద అలా నేర్చుకున్నాను. కానీ దాన్ని జరగకూడదు అంటున్నావంటే నువ్వు మనుషుల్లాగా ఆలోచిస్తున్నావు పేతురు. అందుకే సాతానా వెనక పొమ్మంటున్నాడు. ఇందుకే దేవుని యొక్క చిత్తం ఏంటి? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు వారు, యేసుప్రభు వారు చెప్పినట్టుగా ఆయన ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత అనేక హింసలు పొంది చంపబడటం, అది దేవుని యొక్క ఇష్టం. అతను నలగొట్టబెట్టడం యెహోవాకి ఇష్టం. ఎందుని బట్టి? ఇదిగో నా పాపాలను బట్టి, నా పాపానికి అయ్యే వెల, ఆ చిత్రహింసలు, అవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుభవిస్తే తప్ప ఇదిగో ఒక పాపినైన నీకు నాకు మోక్షం కలగదు, మనం పరిశుద్ధులం అవ్వలేం. ఆ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతి ఉదయమున 3 సంవత్సరాల పాటు తండ్రి అయిన దేవుని వద్ద ఆయన శిక్షణ పొందాడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6-7 వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 6-7 వచనాలు. కొట్టువారికి నీ వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికే వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివే వారికి నీ అవమానపరిచే వారికి నా ముఖంను దాచుకొనలేదు. ప్రభువు యెహోవా నాకు సహాయం చేయవాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడునని ఎరిగి నా ముఖంను చెక్కుముక్కు రాతి వల్లే చేసుకుంటుని. ఈ విధంగా మరణించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు శిక్షణ పొందాడు. అలా మరణిస్తేనే
లోక కళ్యాణం జరుగుతుంది. అలా మరణిస్తేనే ఒక పాపికి విమోచన కలుగుతుంది. అలా మరణిస్తేనే భూమి మీద ఉన్న సంఘం అంటే మనం దేవుని రాజ్యంలో అడుగు పెడతాం. కానీ పేతురు గారు ఏమంటున్నాడు ఇక్కడ? అది నీకు ఎన్నటికీ కలగకూడదు అంటున్నాడు. అంటే పేతురు గారు యేసుప్రభు వారు అంటే ఇష్టం లేదంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ, గౌరవం కూడా. నా ప్రభువారికి ఎలాంటి అవమానం, ఎలాంటి హింస కలగకూడదని కోరుకుంటున్నాడు. కానీ పేతురు గారికి ఉన్న మంచి మనస్సుని అపవాది క్యాచ్ చేశాడు. సో మనము కూడా ఆలోచించండి అండి ప్రియ దేవుని సంగమా. దేవుని కోసం మనం ఏదైనా ఒక కార్యక్రమం చేయాలని తలపెట్టినప్పుడు దానిలో దేవుని చిత్తం ఉందా లేదా చూడాలి. మన ఇష్టాన్ని అపవాది పాపంగా మారుస్తాడు. మన ఇష్టాన్ని అపవాది దేవుని ఎదుట మనకి పాపంగా మలుస్తాడు. దాని ఆయుధాలన్నీ మన దగ్గర ఉంటాయి. మనం ఎప్పుడు పాపంలో పడేద్దామని. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనం ఆలోచించేద్దాం. నీ చిత్తవృత్తి యందు నూతన పరచబట్టం ఏంటంటే నీ కుటుంబ పోషణతో నువ్వు ఏ పనైనా చెయ్యి. ఆ పని మానేయొద్దు, మార్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ నీ ఇష్టము చొప్పున నువ్వు ఏదైతే చేస్తావో దానిలో నీకు నూతన స్వభావం రావాలి. అది ఎలా అంటే ఇదిగో పేతురు గారి లాగా మనుషులు ఆలోచించినట్టు ఆలోచించకూడదు. నువ్వు మనుషుల సంగతిని తలంచుచున్నావు. నువ్వు మనుషుల సంగతినే తలంచుచున్నావు కానీ దేవుని సంగతిలో తలంపైకి ఉన్నావు. అంటే దేవుని యొక్క సంగతులు మనం తలంచాలంటే చిత్తవృత్తి యందు మనం నూతన పరచబడాలి. ఈ చిత్తవృత్తి యందు మనం ఎప్పుడు నూతన పరచబడతాం? మన ఇష్టములో మనం ఎప్పుడు నూతన పరచబడతాం? ఎప్పుడు నూతన పరచబడతామంటే ఇదిగో క్రీస్తునందు ఉన్నది ఉన్నట్టుగా మనకు బోధించబడితే, క్రీస్తునందు మనకు ఉన్నది ఉన్నట్టుగా బోధించబడితే మనము ఇలా మన చిత్తవృత్తి యందు నూతన పరచబడతాం. అటు ప్రియ దేవుని సంగమా, క్రీస్తునందు ఏమున్నది? క్రీస్తునందు ఉన్నది ఉన్నట్టుగా మనకు బోధించబడితే ఏమవుతుంది? మన ప్రాచీన స్వభావాన్ని వదిలేసుకుంటాం. మన ప్రాచీన స్వభావాన్ని వదిలేసుకుంటాం. ఇంకోటి ఏంటంటే మన చిత్తవృత్తి యందు మనం అందరం కూడా నూతన పరచబడుతూ ఉంటాం. ఇంకొక విషయం చూద్దాం. అక్కడ మూడో విషయం ఉంది. అదేంటంటే నీతియు యథార్థమైన భక్తి గలవారై, క్రీస్తునందు ఉన్నది ఉన్నట్టుగా మనకు బోధించబడితే నీతియు యథార్థమైన భక్తి గలవారమై ఉంటాం. మనం భక్తి పరులమా, భక్తిహీనులమా? యథార్థవంతులమా, న్యాయవంతులమా? ఎవరికి వాళ్ళమే మనం పరిశీలన చేసుకోవాలండి. ఎందుకంటే ఎవరన్నా ప్రమాదమే. కుటుంబ సభ్యులతో సహా, భార్య భర్తలతో సహా, తల్లిదండ్రులు పిల్లల మధ్య అయినా సరే, నేను నీకంటే భక్తి పరుణ్ణి, నేను నీకంటే యథార్థవంతుడిని మన డబ్బా మనం కొట్టుకుంటే పరిశీలి శాస్త్రిలాగా ఉంటుంది మన జీవితం. అదే మనకి క్రీస్తునందు ఆ ఉన్న సత్యం ఏదైతే ఉందో అది మనకు బోధించబడితే ఆటోమేటిక్గా తెలియకుండా మన ప్రాచీన స్వభావాన్ని, మొట్టమొదటిగా మన ప్రాచీన స్వభావాన్ని వదిలేసుకుంటాము. తర్వాత మన చిత్తవృత్తి యందు మన ఇష్టం చొప్పున మనం ఏదైతే చేస్తామో దానిలో మనుషుల్లాగా ఆలోచించాం. దేవుని సంకల్పాన్ని నెరవేర్చే విధంగా, దేవుని చిత్తమును ఎరిగిన వారిగా మనము ఆ పనులు చేస్తాము. మూడో విషయం ఏంటంటే నీతి యథార్థమైన భక్తి గలవారమై ఉంటాం. నీతి యథార్థమైన భక్తి. యథార్థత అంటే ఏంటంటే మన తప్పులను గుర్తించి సరిచేసుకోవటమే యథార్థత. మన తప్పులను గుర్తించి దాన్ని సరి చేసుకోవటమే యథార్థత. మరి అలా మన తప్పులు మనం గుర్తిస్తామండి? ఒకసారి ఆలోచించండి. ఎవరి తప్పులు గుర్తిస్తాం? మన కళ్ళ ముందున్న వారు అందరి తప్పులు మనకు తెలుసు, కానీ మన తప్పులే మనకు తెలియదు. అది యథార్థత కాదు. యథార్థవంతులు ఏం చేస్తారంటే తమ తప్పేంటో గుర్తించడం ఎలా గుర్తిస్తారు? దేవుని వాక్యం మనం చదివేటప్పుడు దేవుడు మనకి బయలుపరుస్తాడు. దేవుని సేవకులు వాక్యం చెప్పేటప్పుడు మనకి బయలుపరుస్తాడు. లేదా ఇంట్లో తల్లిదండ్రులు, పెద్దలు, భర్త, భార్య లేదా సేవకులు ఎవరొకరి నోటు ద్వారా మనకు ఆ తప్పు తెలియజేస్తాడు. తప్పు తెలిసిన తర్వాత తల వంచుకొని దిద్దుకునేవాడే యథార్థవంతుడు. కానీ మన పరిస్థితి అలా ఉంటుందండి. దిద్దుబాటుని అసహించుకుంటామా, దిద్దుబాటును ప్రేమిస్తున్నామా? దిద్దుబాటును అసహించుకుంటే ఎంత ప్రమాదము. దిద్దుబాటును ప్రేమిస్తే యథార్థవంతులు. దిద్దుబాటును అసహించుకుంటున్నామంటే
నువ్వేమైనా బాగున్నావా? చెప్పేవాడే బాగలేడు, తల్లిదండ్రులు బాగలేరు, పిల్లలు బాగలేరు, వాడు బాగలేడు, వీడు బాగలేడు అంటున్నామంటే దిద్దుబాటుని మనం అసహించుకుంటున్నాం, దిద్దుబాటుని ప్రేమించటం లేదు. అలాంటి వారు ఉన్నది ఉన్నట్టుగా, క్రీస్తునందు ఉన్నది ఉన్నట్టుగా బోధించబడిన వారు కాదు. క్రీస్తునందు ఉన్నది ఉన్నట్టుగా బోధించబడితే వెంటనే మనకు కలిగే మంచి విషయం ఏంటంటే దిద్దుబాటుని ప్రేమిస్తాం. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము 16వ వచనంలో కీర్తన గ్రంథం 50వ అధ్యాయము 16వ వచనంలో భక్తిహీనులతో దేవుడు ఇట్లా సెలవిస్తున్నాడు, నా కట్టడలను వివరించడానికి నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించదివేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను వెనుకకు త్రోసివేసేదు. అటు ప్రియ దేవుని సంగమా, దిద్దుబాటును మనం అసహించుకునే వారిగా ఉండకూడదు. దిద్దుబాటును మనం ప్రేమించే వారిగా ఉంటే క్రీస్తునందు ఉన్నది ఉన్నట్టుగా మనకు బోధించబడినట్టు లెక్క. క్రీస్తునందు ఉన్నది ఉన్నట్టుగా మనకు బోధించబడకపోతే దిద్దుబాటును అసహించుకుంటాం. క్రీస్తునందు ఏముందో మనకు అర్థమవుతుందండి. ఇంకా పౌలు గారిలో చూసాం, క్రీస్తునందు ఏముందని పౌలు గారు అలా మారిపోయాడు. ఆ ఉన్న సత్యము, ఆ ప్రేమ యొక్క లోతు, పొడవు, ఎత్తు ఎంతో అర్థం చేసుకున్నాడు కాబట్టి పౌలు గారి జీవితం అలా మారిపోయిందండి. ఇదే యెషయా గ్రంథం 2వ అధ్యాయము, యెషయా గ్రంథం 2వ అధ్యాయము 3-4 వచనాల్లో, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3-4 వచనంలో క్రీస్తునందు ఉన్నది ఉన్నట్టుగా బోధించబడితే మన పరిస్థితులు ఎలా మారిపోతుంటే, ఆ కాలంలో సీయోనులోని ధర్మశాస్త్రము యెరూషలేమును యెహోవాకు బయలువెళ్ళెను. జనులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళుదాము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనం ఆయన త్రోవల్లో నడుతాము అని చెప్పుకుందాం. ఆయన మధ్యవర్తి అన్ని జనులకు న్యాయము తీర్చును, అనేక జనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములు నాగటి నక్కులుగా చేస్తారు, వారి ఈటలను మచ్చుకత్తులుగా సాగొట్టుకుంటారు. ఎవరు? క్రీస్తునందు ఉన్నది ఉన్నట్టుగా బోధించబడితే. మనం ఇంకా క్రీస్తు సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా, ప్రభు యొక్క రక్తంలో మన పాపాలు కడుక్కున్న తర్వాత కూడా, క్రైస్తవ జీవితాన్ని మనం కొనసాగిస్తున్న తర్వాత కూడా మనకి ఇంకా పగలు, ప్రతీకారాలు, కక్షలు, నేరాలు మోపటాలు, అవమానించటాలు, హేళన చేయటాలు ఉన్నాయంటే క్రీస్తునందు ఏముందో మనకి ఇంకా అర్థం కాలేదని. క్రీస్తునందు ఏముందో మనకి ఇంకా అర్థం కాలేదని. దేవుడిని ఎలాంటి వారు ఆరాధించాలని దేవుడు కోరుకున్నాడండి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో మాట్లాడుతున్న సందర్భం మనందరికీ తెలుసు కదా, ఎన్నోసార్లు విన్నాం, చదువుకుంటూ ఉంటాం. దేవుడు ఎలాంటి వారు ఆరాధించాలని కోరుకుంటున్నాడు? 4వ అధ్యాయము 23వ వచనంలో యోహాను సువార్త, అయితే యథార్థంగా ఆరాధించు వారు ఆత్మతోను సత్యంతో తండ్రిని ఆరాధించే కాలం వచ్చున్నది, అది ఇప్పుడు వచ్చే అనేది తను ఆరాధించే వారు అట్టి వారే కావాలని తండ్రి కోరుచున్నారు. ఎట్టివారు? యథార్థవంతులు. యథార్థవంతులు ఏం చేస్తారండి? వారి తప్పు ఏంటో గ్రహిస్తారు, తెలుసుకుంటారు, దాన్ని దిద్దుకుంటారు. వారు యథార్థవంతులంటే. యథార్థవంతులంటే తప్పును గుర్తిస్తారు, దిద్దుకుంటారు. యథార్థవంతులు కాని వారు, అనీతిమంతులు, దిద్దుబాటును అసహించుకుంటారు. దేవుని మాటలు వల్లిస్తారు, దేవుని మాటలు ప్రకటిస్తారు, మాటలు వింటారు, ప్రభు బోధన వింటారు, కానీ దిద్దుబాటును మాత్రం అసహించుకుంటారు. అలాంటి వారు యథార్థవంతులు కాదు. అట్టి వారు దేవుని ఆరాధించడానికి అర్హత లేదు. అదే దేవుడు చెప్తున్నాడు సమరయ స్త్రీతో. అటు దేవుని సంగమా, మనం యథార్థవంతులమా కాదా ఆలోచన చేసుకుందాం. ఇప్పటి వరకు మనం 3 విషయాలు ఆలోచించాం. ఒకవేళ నోట్స్ రాసుకునే అలవాటు ఎవరికైనా ఉంటే మరలా జ్ఞాపకం చేస్తున్నాం. క్రీస్తునందు సత్యం అనేది ఉన్నది ఉన్నట్టుగా బోధించబడితే మనకి ఎలాంటి మేలు కలుగుతుందంటే, మన ప్రాచీన స్వభావాన్ని మనం సిలువ వేస్తాం. ఆ ప్రాచీన స్వభావాన్ని సిలువ వేయకపోతే అది మరలా ఆ పాపం అనేది మనం వెంటాడుతూనే ఉంటది. కానీ ఎప్పుడైతే క్రీస్తునందు ఉన్నది ఉన్నట్టుగా మనకు బోధించబడితే, ఆ సత్యం క్రీస్తులో ఏముందో మనకు అర్థమైతే ఖచ్చితంగా మన ప్రాచీన స్వభావాన్ని మనం సిలువ వేసి తీరుతాం. అలా పౌలు గారు వేశాడు, సజీవ సాక్ష్యంగా మనం చూసాం. అలా ఎంతో మంది భక్తులు ప్రజెంట్ మన కళ్ళ ముందు కూడా ఉంటారు అలాంటి వారు. తర్వాత రెండో విషయం, మన చిత్తవృత్తి అని మనం నూతనపరచబడుతూ ఉంటాం.
మన చిత్తవృత్తి అందు మనం నూతనపరచబడుతూ ఉంటాం. మూడో విషయం, నీతి యథార్థవంతులుగా బ్రతుకుతాం. 4 విషయం చూసుకొని మనం ముగించుకుందామండి. అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో రండి, 4వ అధ్యాయము 24వ వచనములో, నీతి యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకుంటారు. 4వ విషయం. 4 విషయాలు ఇక్కడే ఉన్నాయండి. 23, 24 వచనాల్లోనే ఉంది మన పాఠం అంతా కూడా. మరలా చదువుతున్నాను. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకార్యమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతి యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకుంటారు. దేవుని పోలికలోకి అంటే కిందనే ఉంటదండి, 5వ అధ్యాయము 1వ వచనములో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనములో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. ఎవరైతే అన్ని జనుల నుంచి సంఘంలో చేర్చబడ్డారో, వారి పాపాలు కడుక్కున్నారో, వారు అన్ని జనులాగా ఉండొద్దని చెబుతూ లాస్ట్కి వచ్చేటప్పటికి మీరు దేవుని పోలి నడుచుకోండి. దేవుని పోలి నడుచుకోవటం మాత్రమే కాదు, దేవుని పోలికలో ఉన్న నవీన స్వభావాన్ని ధరించుకోండి. ఆల్రెడీ మనం అందరం కూడా ప్రారంభంలో తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు దేవుని యొక్క స్వరూపాన్ని, దేవుని యొక్క పోలికలోనే సృష్టించబడ్డాం. మధ్యలో మనము మన స్వభావాన్ని అమ్మేసుకున్నాం. కాబట్టి మరలా ఇదిగో మన ప్రారంభంలో చదువుకున్నాం కదా, 17వ వచనం నుండి, వారైతే అంధకారమైన మనసు గలవారే, కానీ మీరు అలా ఉండద్దు. వారు చెడిపోయిన స్వభావం కలిగిన వారు, వారి జ్ఞానులు మనం చెప్పుకుంటూ దేవుని వల్ల కలుగు జీవం నుంచి వేరు చేయబడ్డారు. కానీ మీ పరిస్థితి కాదు, మీరు అక్కడి నుంచి ప్రత్యేకించబడిన వారు. కాబట్టి మీరు ఎలా ఉండాలంటే దేవుని పోలి నడుచుకోవాలి, దేవుని స్వభావాన్ని ధరించుకోవాలి. పేతురు గారు రాసిన 2వ పత్రిక, ఎవరో మాట్లాడుతున్నారండి, మీట్లో ఉండండి, చాలాసేపు నుంచి మాట్లాడుతున్నారు, ప్లీజ్. మీరు స్పీకర్ ఆఫ్ చేయండి బాబు, కాన్ఫరెన్స్ ఫోన్ స్పీకర్ ఆఫ్ చేయండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందామండి. తన మహిమను బట్టి గుణాశయములను బట్టి మనల్ని పిలిచిన వారిని గూర్చి అనుభవ జ్ఞానం మూలంగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటిని అన్నిటినీ మనకు దయచేస్తున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చినట్టు నేను అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానం విస్తరించును గాక. ఆ మహిమ గుణాశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానం అనుగ్రహించున్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందును భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలంగా మీరు తప్పించుకొని దేవ స్వభావం పాలివారు అగునట్లు వాటిని అనుగ్రహించెదరు. మనం అందరం కూడా దైవ స్వభావానికి పాలివారు అవ్వాలంటే ఈ ప్రాచీన స్వభావాలు వీటన్నిటి కూడా మనం వదిలేసుకోవాలి. అప్పుడే మనం అందరం కూడా దైవ స్వభావాలకు మార్చబడతాం. అలా దైవ స్వభావాలకు మార్చబడిన వారి స్థితిగతులు ఎలా ఉంటాయంటే చెడుతనాన్ని అసహించుకుంటారు. కీర్తనల గ్రంథం 97వ అధ్యాయము 10వ వచనంలో, యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనాన్ని అసహించుకునండి. కానీ మనం దేన్ని అసహించుకుంటున్నామండి? దిద్దుబాటును అసహించుకుంటున్నాం. దేవుని పిల్లల దిద్దుబాటును కాదని అసహించుకోవాల్సింది, చెడుతనాన్ని అసహించుకోవాలి. చెడుతనాన్ని ఎప్పుడైతే మనం అసహించుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా తెలియకుండా మనము దేవుని యొక్క ప్రేమ కలిగి బ్రతుకుతాం, దేవుని యొక్క నమ్మకత్వాన్ని కలిగి బ్రతుకుతాం. చెడుతనానికి మనం అంత మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదో ఫీల్ అవుతారన్నట్టుగా, అవతల వాళ్ళు మనం గౌరవించినట్టుగా చెడుని మనం అంతగా మర్యాదించాల్సిన అవసరం లేదు. అంటే దేవుని సంఘం ఆలోచించండి, దైవికమైన ప్రేమలో మనం ఉంటే చెడుతనాన్ని ఆటోమేటిక్గా అసహించుకుంటాం. దైవికమైన ప్రేమ మనకుంటే, దేవుని ప్రేమ మనలో ఉంటే, యేసుక్రీస్తు వారు నిన్ను ఎంతగా ప్రేమించడం నీకు అర్థమైతే ఖచ్చితంగా చెడుతనాన్ని అసహించుకుంటాం. ఎందుకంటే దేవుడు ఎలాంటి వాడు అంటే, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో, మనము నమ్మదగని వారమైన ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావానికి విరోధంగా ఏదీ చేయలేడు. దేవుడు ఎలాంటి వాడండి? ఆయన నమ్మదగిన దేవుడు. కానీ మనం ఎలాంటి వారు? మనము నమ్మదగిన వారమైనను
మన మీద ఎవరైనా నమ్మకం పెట్టుకుంటారండి? పర్లేదురా వాడు మాట ఇస్తే మాట మీద నిలబడతారు. లేదా ఆ సహోదరి మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా మాట కట్టుబడి ఉంటుంది. నమ్ముతారండి ఎవరైనా మనల్ని? కానీ మన దేవుడు అలాంటి వాడు అంటే ఆయన నమ్మదగిన వాడు. మరి ఆయన పిల్లమైన మనం 15వ కీర్తన అంతా కూడా అదే ఉంటుంది కదండి. సో దేవుని పిల్లమైన మనం కూడా ఖచ్చితంగా నమ్మదగిన వారమై ఉండాలి. మన స్వభావానికి వ్యతిరేకంగా ఏదీ చేయకూడదు. దేవుని వల్ల ప్రేమ కలిగి నమ్మకత్వంతో చెడుతనాన్ని ఆశయించుకుంటూ ఉండాలి. ప్రభువైన యేసులో ఏముందండి? ప్రభువైన యేసులో ఏముంది? ఏముందంటే ఆయనలో అంధకారమైన మనసు లేదు. అర్థమవుతుందండి? ఎందుకు అన్ని జనులాగా మీరు ఉండొద్దు, అన్ని జనులాగా మీరు ఉండొద్దు అని ఎక్కడ తిరిగినా కూడా మనం పాఠం అంతా కూడా ఇక్కడే ఉన్నాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో మీరు అన్ని జనులాగా ఉండొద్దు అంటున్నాడంటే ఎందుకు? ఇంతకీ యేసు ప్రభువులో ఏముందని అర్థమవుతుందండి? యేసు ప్రభువులో ఏముందని అర్థమైందంటే అంధకారమైన మనసు ఆయన దగ్గర లేదు, దురాశ ఆయన దగ్గర లేదు, చెడుతనం ఆయన దగ్గర లేదు, తన స్వభావానికి వ్యతిరేకంగా చేసే కార్యక్రమాలు ఏవి తన దగ్గర లేవు. తమ హృదయం కఠినమైనది కాదు. దేవుని యొక్క హృదయం, యేసుప్రభు యొక్క హృదయం కఠినమైనది కాదు. దేవుని విడిచి ఒక క్షణం కూడా బ్రతకలేడండి ప్రభువైన యేసుక్రీస్తు వారు. తండ్రి అయిన దేవుని విడిచి ఒక క్షణం కూడా బ్రతకలేడు. కాబట్టి నాయనా తండ్రి నన్ను ఎందుకు చేయి విడిచాను కేక వేశాడు సిలువలో. కానీ మనమైతే దేవుని విడిచి, సహవాసాన్ని విడిచి, ప్రార్థన సహవాసాలు, ఆరాధనలు, బైబిల్ క్లాసులు, ఇలా ఆన్లైన్ క్లాసులు ఎన్నిటిని విడిచైనా సరే హ్యాపీగా బ్రతికేస్తాం. అంటే దేవునితో మనకున్న ఆ సత్సంబంధం లేదు, అన్యోన్య బంధం మనకు లేదు. కాబట్టి దేవుని విడిచి మనం హ్యాపీగా బ్రతికేస్తున్నాం. అదే క్రీస్తునందు ఉన్నది ఉన్నట్టుగా మనకు బోధించబడితే దేవుని విడిచి ఒక క్షణం కూడా మనం బ్రతకలేం. చివరికి ఒక మాట చూసుకొని ముగించుకుందామండి. ఏంటంటే ఎప్పుడైతే మనం క్రీస్తునందు ఉన్నది ఉన్నట్టుగా వినకుండా బోధించకుండా ఉంటే మన పరిస్థితి ఏమైపోతుందంటే ఏదో ఒక మంచి దినాన మనం ఈ లోకాన్ని విడిస్తాం. ఆ విడిచినప్పుడు దేవుడు చెప్పే మాట, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పోండి, మిమ్మల్ని నేను ఎన్నడను ఎరుగునంటాడు. అదేంటండి? చూడండి మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనంలో, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా నీ నామమును మేము ప్రవచింపలేదా? అంటే దేవుని నామున వాళ్ళు ప్రవచించారంట. నీ నామున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామున అనేకమైన అద్భుతములు చేయలేదని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను, అక్రమం చేయవల్లారా నా ఎదురుని పొండని వారితో చెప్పుతుంది. ఏంటండి వీళ్ళు ప్రవచించలేదా? దయ్యాలను వెళ్ళగొట్టలేదా? దేవుని వాక్యం చెప్పలేదా? చెప్పారు, చేశారు, ప్రవచించారు. కానీ దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరిగిన వారు కాదు, అక్రమం చేశారు. ఇందాక పేతురు గారిని మనం చూసాం కదా. యేసు ప్రభువారు అంటే ప్రేమ ఉంది, ఇష్టం ఉంది. ప్రభువారికి అలాంటి మరణం రాకూడదని కోరుకుంటున్నాడు. కానీ ఆ ఇష్టం, ఆ కోరిక దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా ఉంది. జాగ్రత్తగా అర్థం చేసుకున్నాండి. మన ఇష్టము, మన కోరిక, మన క్రియలు, మనం చేసే దేవుని పని ఏదైనా సరే అది దేవుని సంకల్పాన్ని నెరవేర్చేదే ఉండాలి, కానీ దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా ఉండకూడదు. అందుకని వీళ్ళని అక్రమము చేయవర్లారా నా ఎదురుని పోండి అంటున్నాడు. వాళ్ళు ప్రవచించారంటే ప్రవచించారు, దేవుని వాక్యాన్ని చెప్పారంటే వాక్యాన్ని చెప్పారు, దెయ్యాలను వెళ్ళగొట్టారంటే వెళ్ళగొట్టారు. కానీ అక్రమం చేశారు, దేవుని యొక్క సంకల్పానికి వ్యతిరేకంగా చేశారు. కాబట్టి అలాంటి జాబితాలకు మనం వెళ్ళకూడదని మనందరినీ ఎరిగిన కన్నతండ్రి అయిన దేవుడు ఈరోజు నీతో నాతో క్రీస్తునందు సత్యం అనేది ఉన్నది ఉన్నట్టుగా మనకు బోధిస్తున్నాడు. క్రీస్తునందు ఉన్నది ఉన్నట్టుగా మనకు బోధించబడితే మనలో పర్టికులర్ గా 4 విషయాలు జరుగుతాయి. ఇప్పటి వరకు మనం అవే చూసాం. మన ప్రాచీన స్వభావాన్ని మనం సిలువ వేస్తాం. సిలువ వేయకపోతే మరలా ఆ పాపం మరలా తొంగి చూస్తూనే ఉంటాం. మన చిత్తవృత్తి అందు మనం నూతన పరచబడుతూ ఉంటాం. నీతి యథార్థమైన భక్తి గలవారమై ఉంటాం. చివరిగా మనం దేవుని పోలికలకు మార్చబడతాం. మనల్ని చూస్తే సాక్షాత్తు దేవుని చూసినట్టే ఉంటాం. ఫిలిప్ గారు వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు వారిని అడుగుతాడు కదా, మాకు తండ్రిని చూపించమంటే, నన్ను చూస్తున్నావు కదా ఫిలిప్పు, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టు కాదంటాడు. మరి క్రైస్తవుడుగా మనల్ని చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు కనపడాలి. అలాంటి కృప, అలాంటి నవీన స్వభావం, దేవుని పోలిక మనందరికీ అనుగ్రహించాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవం కలిగిన మా నాయన, మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఉన్న కొద్దిపాటి సమయంలోనైనా కొన్ని విషయాలు మేము ఆలోచించడానికి మీరు మాకు అనుగ్రహించిన యొక్క సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు నాయన. ఇంతవరకు తండ్రి ఓపికతో మీకు వాక్యాన్ని విన్న మీ బిడ్డలందరినీ బట్టి స్తోత్రం తండ్రి. క్రీస్తునందు ఉన్న సత్యము ఉన్నది ఉన్నట్టుగా బోధించబడితే మాలో కలిగే మార్పులు 4 మార్పులు జరుగుతాయని ఈ వాక్య భాగంలోంచి మేము విన్నాం తండ్రి. ఇంకా మీ బిడ్డలు ఎవరైతే నాయన వారి యొక్క ప్రాచీన స్వభావాన్ని వదిలేయలేక, సిలువ వేయలేక, వెంట తెచ్చుకుంటూ పాపములు కొనసాగుతున్నారు, వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాను. నేను కృపల జ్ఞాపకం చేసుకున్న తండ్రి, ఆ పాపపు స్వభావాన్ని వాళ్ళు సిలువ వేయటకు నాయన ఇంకా పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించండి తండ్రి. వారి పాపానికి అమ్ముడుపోయి ఇంకా అలా కొనసాగితే నాయన దీని యొక్క మహా ఉగ్రత వారి మీద దిగుతుందని గుర్తెరిగి మీ బిడ్డల తండ్రి ఆ పాపాన్ని సిలువేట కొరకును అనుగ్రహించిన తండ్రి. ఆయన వాక్యాన్ని విన్న మీ బిడ్డలందరినీ బట్టి స్తోత్రం తండ్రి. ఉన్నది ఉన్నట్టుగా బోధించబడితే, క్రీస్తులో ఏముందో అర్థం చేసుకుంటే మా జీవితాలు ఎంత గొప్పగా మారిపోతే మేమే దైవ స్వభావంలోకి మారిపోతామని మీరు మా అందరితో మాట్లాడిన ప్రతి మాటని బట్టి స్తోత్రం తండ్రి. వాక్యం మీ బిడ్డలందరిలో అలాంటి మంచి స్వభావం, నూతన స్వభావం అనుగ్రహించండి ఆయన. నేను అల్పుడు నేను అన్నాలో వచ్చిన అసందర్భమైన మాట్లాడితే దయతో నన్ను క్షమించమని ఉన్నతంగా మీకు వాక్యాన్ని నాకు నేర్పండి తండ్రి. నేను బ్రతుకుతూ శరీరంలో ఉన్నంత కాలం నాయన మీకు వాక్యాన్ని బోధించటకు పరిశుద్ధాత్మ సహాయంతో నన్ను, నా కుటుంబాన్ని బ్రతికించమని మహోన్నత ఈ కార్యక్రమం కోసం, మీ బిడ్డలకు వాక్యాన్ని వినిపించడం కోసం నాయన శ్రమ అయినా, ఎంత ఇబ్బంది అయినా, అవకాశం ఉన్న అవకాశం లేకపోయినా, పరిస్థితులు అనుకూలంగా ఉన్నా లేకపోయినా తండ్రి వాక్యానికి కట్టుబడి మీ బిడ్డలు తండ్రి వాక్యాన్ని అందించడానికి సిద్ధపడుతున్నారు, కష్టపడుతున్నారు. వారి అందరిని బట్టి స్తుతులు స్తోత్రాలు తండ్రి. వారి పరిస్థితులన్నీ అనుకూలపరచండి నాయన. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యం తండ్రి మీ సేవార్థమే మేమందరం వినియోగించడం కొరకు అనుగ్రహించమని, మీతో సహవాసం చేసిన ఆయన నిద్రలకు వెళుతుండగా సుఖమైన నిద్రను అనుగ్రహించమని తండ్రి. ఉదయాన్నే లేచి తండ్రి, నాయన, అబ్బా అని పిలిచే కృపను మా అందరికి అనుగ్రహించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీకు ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన, ఘనమైన, శ్రేష్టమైన నామంలోనే అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పరలోకమందున్న కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, లోకరక్షకుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య నిత్య సహవాసము చేరికూడి వచ్చిన మీ అందరికీ సదాకాలం తోడేయండి. పరలోకపు తండ్రి కొరకు మిమ్మల్ని జీవింపచేయండి కాక. ఆమేన్. దేవుని వాళ్ళారా, మరి చక్కని సంగతులు దేవుడు ఈ దినాన ఆత్మీయ హెచ్చరికలుగా తెలియపరిచారు. మరి విని సొమ్ము చేసుకున్న వారు పెట్టెలు, హృదయాలనే పెట్టెల్లో వాటిని భద్రపరుచుకుని నింపుకుంటారు. విని విడిచిపెట్టే వారికి చెప్పేదే లేదు. ఎవరి ఇష్టానికి, ఎవరి స్వాతంత్రానికి దేవుడు వారిని విడిచిపెట్టాడు. కాబట్టి సమాధాన పరులై దేవుని మాటలకు బద్దులై బ్రతకటానికి ప్రయత్నం చేద్దాం. చక్కని అంశాన్ని దేవుడు మనకు అందించినందుకు తండ్రి అయిన దేవునికి నిండు మనసారా మీ అందరి పక్షంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి చక్కని వివరణ అందించిన దేవప్రసాద్ గారికి క్రీస్తు రాజు సువార్త 3 కార్యక్రమాల తరపు నుంచి నా నిండు వందనాలు తెలియజేస్తున్నా. అలాగే కూడి వచ్చిన వాళ్ళారా, సమాధానంగా పడకలకు చేరుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను కేవలం తన కోసం జీవింపచేయండి. ఆమేన్. వెళ్ళబోయే ముందు దేవునికి స్తోత్రం చెప్పి పడకలకు చేరుకుందాం. దేవునికి స్తోత్రములు, అందరికీ వందనాలు. సెలవు. దేవునికి స్తోత్రాలండి. అందరికీ వందనాలండి. వాక్యం చెప్పిన అన్నయ్య గారికి హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రం, అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం, అందరికి వందనాలు.